ఈ ట్రంప్ తాత చేసే పిచ్చి పనులకి పిచ్చోడి చేతిలో రాయి అయిపోయింది. అమెరికన్స్ అందరు వచ్చి రోడ్ల మీదకి న్యూయార్క్ స్ట్రీట్లోకి థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వచ్చి గొడవ చేసేస్తున్నారు. ఇది ఇండియాకి బెనిఫిటే. 90 డేస్లో మొత్తం యుఎస్ మార్కెట్ని కాంకర్ చేయాలని గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. కొత్తగా బిజినెస్ పెట్టి రన్ చేస్తున్న వాళ్ళు యుఎస్కి ఎక్స్పోర్ట్ చేయాలి అని అనుకుంటే మీరు త్వరగా ప్రొడక్ట్స్ అన్ని ఎక్స్పోర్ట్ చేసేసి మన ప్రొడక్ట్స్ని వాళ్ళకి రుచి చూపిస్తే అలవాటు పడితే మళ్ళీ ఆటోమేటిక్గా మన బిజినెస్ అంతా తర్వాత నార్మల్ అయినా కూడా ఈ వరల్డ్ ట్రేడ్ వారంతా నార్మల్ అయిన తర్వాత కూడా మన ప్రొడక్ట్ టేస్ట్ చూసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా కొంటారు. ఆల్రెడీ మన ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఆఫ్రికన్ మార్కెట్లో మంచి ప్రొడక్ట్స్, చైనాని కన్నా మంచి ప్రొడక్ట్స్, ఇండియన్ ప్రొడక్ట్స్ అని నేమ్ వచ్చేసింది. ఇప్పుడు పెద్ద సరే ఇలాంటి గొడవలన్నీ కూడా ఎక్కువ రోజులు నడవు. ఎందుకంటే ఒక దేశం మీద ఒక దేశం ఖచ్చితంగా ఆధారపడాల్సిందే. ఒక దగ్గర మినరల్స్ ఉంటాయి, ఎర్త్ మినరల్స్, రేర్ మినరల్స్ ఉంటాయి. అవి వేరే దేశానికి అవసరం, మన దగ్గర దొరికాయి ఇంకోటి దగ్గర అవసరం. మనకి అరబ్ కంట్రీస్లో ఆయిల్ దొరుకుతుంది, అది మనకు అవసరం. మన దగ్గర దొరికే వీట్, కూరగాయలన్నీ వాళ్ళకు అవసరం. ఇలా ఖచ్చితంగా ట్రేడ్ ఎప్పటికీ జరుగుతూనే ఉండాలి. ఈ ట్రంప్ పిచ్చి నిర్ణయాలతో చాలా వరకు నష్టాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నష్టము, ప్రతి క్రైసిస్ కొత్త ఐడియాలని, కొత్త ఇన్నోవేషన్ని క్రియేట్ చేస్తూనే ఉంటాయి. అవి రేపొద్దున రూల్ చేస్తూనే ఉంటాయి. సో ట్రంప్ కావాల్సుకునే మార్కెట్ని మొత్తం దివాలా తీపిస్తున్నాడని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన బిజినెస్ మ్యాన్, పొలిటీషియన్ కాదు కాబట్టి. సో బిట్ కాయిన్ దాదాపు చాలా వెళ్ళిపోయింది, మళ్ళీ 70,000కి వచ్చేసింది. అలాగే స్టాక్ మార్కెట్లో వాళ్ళకి తెలిసిన వాళ్ళతో పెట్టించి షార్ట్ చేస్తున్నాడేమో. బాగా పడిన తర్వాత మళ్ళీ వాళ్ళకి తెలిసిన కంపెనీతో కొనిపించి మళ్ళీ పెంచుకుంటాడేమో. అతను ప్యూర్ బిజినెస్ మ్యాన్, పొలిటీషియన్ కాదు. అతను ఏది చేసినా స్వలాభం కూడా ఉండొచ్చని నేను అనుకుంటున్నా. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.